లైఫ్ లో ఇది రెండోసారి అడుగు పెట్టడం స్టేడియం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం లో అడుగు పెట్టినప్పుడు జగన్ గారు ఏదో స్పీచ్ ఇచ్చామంటే మా ఊరు వాళ్ళంతా అభినవాడు. తర్వాత మళ్ళీ కువైట్ లో ఖైతన్ అనే ఏరియాలో స్టేడియం లో అడుగు పెట్టినాము. చిన్నది అంత పెద్దదేం కాదు. ఎప్పుడు చూడు వార్మప్ మ్యాచ్లు తప్పితే ఇంటర్నేషనల్ గేమ్ ఒక్కటి చూడలేరు స్వామి ఇంతవరకు. స్టేడియం ఎప్పుడు తెరిచిపెట్టే ఉంటారు. ఎవడైనా పోవచ్చు, వాళ్ళు గేమ్ చూడొచ్చు, హ్యాపీగా అడుగుచ్చు. కుర్చీలు చూస్తా అంటేనే అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పుడు ఈ స్టేడియం స్విచ్ ఏంద్రా స్వామి అనేసి. సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా కానీ క్రికెట్ స్టేడియం పోయి క్రికెట్ చూస్తుంటే ఇంతకంటే ఎక్కువ ఉంటది, ఇంతకంటే చిన్నది ఉంటుందేమో నాకైతే అర్థం కాదు. ఒకసారి చెప్పండి. చూస్తా అంటే ఏదో పెద్దదిగా అనిపించింది, కానీ ఎల్బీ స్టేడియం దీనికంటే పెద్దదిగా అనిపించదు నాకు. పిల్లల్లో ఒక ఆయన కువైట్ రాజు, ఒక ఆయన కువైట్ మంత్రి, వీళ్ళు ప్రతి ఒక్క గేట్ గారి బొమ్మలు. బయటికి పోయి చూసే స్పోర్ట్స్ బైక్స్ నేమో కువైట్ వాళ్ళకి నీ అమ్మాయి ఎంత సీసీ నాకైతే తెలియదు, కానీ చూసేదానికి ఎంత ఉన్నదిరా స్వామి. వెనకాల టైర్ ఒక్కొక్కటి కూడా భలే ఉన్నది, కానీ ఈ బండి ఎట్ట తోలుతా నాకు అర్థం కాలేదు. ఇంత పైకి ఉన్నాయి హ్యాండిల్. ఈ స్టేడియం లో ఆడోళ్ళకి జిమ్ ఉన్నది, మగ పిల్లలకు ఉన్నది, చిన్న పిల్లలకు ఉన్నది, రెస్టారెంట్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఒకటే ఉండారా స్వామి. మా సార్ పెద్ద కొడుకు అప్పుడే జిమ్ కి వచ్చేసినట్టు కండలు పెంచాలని.